నమస్కారం. కచుడు ఇచ్చిన శాపం ప్రకారం దేవయాని నిజంగానే ఒక క్షత్రియుణ్ణి వివాహం చేసుకుంటుందా? శుక్రాచార్యుడు ఒంటి కన్నువాడు ఎలా అయ్యాడు అనేది మనం ఈ భాగంలో తెలుసుకుందాం. పూర్వం వృషపర్వుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు రాక్షస రాజు. ఆ రాజుకి గురువుగా ఈ శుక్రాచార్యుడు ఉండేవాడు. శుక్రాచార్యుడు చెప్పిన ప్రతి మాటను ఆ రాజు వేదంగా భావిస్తూ ఉండేవాడు. శుక్రాచార్యుడు అంటే ఆ వృషపర్వుడికి ఎంతో భయం. ఎందుకంటే శుక్రాచార్యుడికి మృత సంజీవని మంత్రం తెలుసు. దానితో పాటు శుక్రాచార్యుడికి విపరీతమైన కోపం ఉంది. ఆ కోపంలో ఏమని శాపం పెడతాడో అనే భయంతో వృషపర్వుడు శుక్రాచార్యుని చూసి భయపడుతూ ఉండేవాడు. అయితే ఈ వృషపర్వుడికి శర్మిష్ఠ అనే ఒక కూతురు కూడా ఉంది. ఆ శర్మిష్ఠ ఈ శుక్రాచార్యుడి కూతురైన దేవయాని ఇద్దరు స్నేహితురాళ్ళు. వాళ్ళెప్పుడు చెలికత్తెలతో కలిసి అలా ప్రశాంతంగా ఆడుకుంటూ ఉండేవాళ్ళు. అలా ఒకరోజు ఈ శర్మిష్ఠ దేవయాని ఇద్దరు చెలికత్తెలతో కలిసి వన విహారానికి వెళ్తారు. ఆ వనంలో వాళ్ళు ఒక సరస్సును చూస్తారు. ఆ సరస్సును చూసిన వెంటనే వాళ్ళకి స్నానం చేయాలి అని అనిపిస్తుంది. అప్పుడు వాళ్ళు వేసుకున్న వస్త్రాలను తీసి ఆ చెరువు పక్కన పెట్టి స్నానానికి వెళ్తారు. ఆ సమయంలోనే పెద్ద గాలివాన వస్తుంది. ఆ గాలివాన వల్ల వాళ్ళు ఇక స్నానం చేయవద్దు, ఇంకా వర్షం పెద్దగా అయ్యేలాగుంది, వెళ్ళిపోదాం అనుకుంటారు. ఆ సమయంలో గాలి వల్ల వాళ్ళ వస్త్రాలన్నీ కొట్టుకొని పోతూ ఉంటాయి. హడావిడిలో ఒకరి వస్త్రాలు ఒకరు వేసుకుంటారు. అయితే శర్మిష్ఠ వస్త్రాలు దేవయాని వేసుకుంటుంది, దేవయాని వస్త్రాలు శర్మిష్ఠ వేసుకుంటుంది. అది చూసిన శర్మిష్ఠ దేవయానిని చూసి, నా వస్త్రాలు నువ్వెలా వేసుకుంటావు? మీ నాన్న కేవలం మా నాన్న దగ్గర జీతానికి పనిచేసే ఒక పనివాడి కూతురువైన నువ్వు రాజు కూతురైన నా వస్త్రాలు ఎలా వేసుకుంటావని దేవయానిని శర్మిష్ఠ అంటుంది. దేవయానికి ఎంతో కోపం వస్తుంది. మా నాన్న గనక లేకుంటే మీ నాన్నకి రాజ్యం పరిపాలించడం అనేది అసంభవం. మా నాన్న చెప్పిన మంచి మాటల వల్లే మీ నాన్న రాజ్యాన్ని మంచిగా పరిపాలిస్తున్నాడు. మా నాన్నే గొప్పవాడు, మీ నాన్న కాదు అని దేవయాని శర్మిష్ఠని ఎదిరించి మాట్లాడుతుంది. దానికి కోపం తెచ్చుకున్న శర్మిష్ఠ చెలికత్తెలందరితో కలిసి దేవయానిని పక్కనే ఉన్న పాడుబడ్డ బావిలో నెట్టేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. చీకటవుతూ ఉంటుంది. దేవయాని ఆ బావిలోంచి అరుస్తూనే ఉంటుంది, నన్ను ఎవరన్నా కాపాడండి కాపాడండి అని. అదే సమయంలో అటుగా యయాతి వెళ్తూ ఉంటాడు వేట కోసం. యయాతి ఒక రాజ్యానికి రాజు. ఆ శబ్దాలు విన్న యయాతి ఎవరో ఒక స్త్రీ ఆపదలో ఉందని తెలుసుకొని ఆ పాడుబడ్డ బావి దగ్గరికి వచ్చి దేవయాని కుడి చెయ్యి పట్టుకొని దేవయానిని పైకి లాగుతాడు. దేవయాని పైకి వచ్చిన తర్వాత యయాతిని చూసి, మీరు నా కుడి చెయ్యి పట్టుకున్నారు. కుడి చెయ్యి పట్టుకోవటం అంటే పాణిగ్రహణం చేసిన దాంతో సమానం. మీరిక నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే అని దేవయాని యయాతికి చెప్తుంది. కానీ యయాతి అంటాడు, ఆపదలో ఉన్నావని నిన్ను నేను రక్షించాను, కానీ కావాలని కాదు, నీ కుడి చేయి పట్టుకుంది అంటాడు. దానికి దేవయాని అంగీకరించదు. దేవయాని శుక్రాచార్యుడి కూతురన్న విషయం తెలుసుకున్న యయాతి ఇక తప్పదు, దేవయానిని పెళ్లి చేసుకోవాల్సిందే అని నిర్ణయానికి వస్తాడు. ఎందుకంటే శుక్రాచార్యుడు రాక్షసులకి గురువు కాబట్టి భయపడి యయాతిని పెళ్లి చేసుకోవడానికి యయాతి దేవయానిని పెళ్లి చేసుకోవడానికి సుముఖుడు అయిపోతాడు. తర్వాత యయాతిని తీసుకొని దేవయాని శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్తుంది. శుక్రాచార్యుడికి శర్మిష్ఠ చేసిన నిర్వాకాన్ని మొత్తం చెప్తుంది. ఏ విధంగా యయాతి తన్ను కాపాడిండు అనే విషయం కూడా చెప్తుంది. నేనిక యయాతిని వివాహం చేసుకోదలిచిన నాన్న అని శుక్రాచార్యుడికి చెప్తుంది. శుక్రాచార్యుడు దానికి అంగీకరించి యయాతినిచ్చి దేవయానికి వివాహం చేస్తాడు. తర్వాత శర్మిష్ఠ చేసిన పనికి శర్మిష్ఠను కూడా శిక్షించమని అడుగుతుంది దేవయాని. దానికి శుక్రాచార్యుడు శర్మిష్ఠ తండ్రి అయిన వృషపర్వుడు దగ్గరికి వెళ్ళి శర్మిష్ఠ చేసిన నిర్వాకాన్ని మొత్తం చెప్పి, ఇక మేము ఈ రాజ్యంలో ఉండం, ఈ రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతామని చెప్పి శుక్రాచార్యుడు వృషపర్వుడిని బెదిరిస్తాడు. దానికి భయపడిపోయిన వృషపర్వుడు, నా కూతురు చేసింది తప్పే, దానికి మీ కూతురు అయిన దేవయానిని శిక్ష వేయమని చెప్పండి, అంతేకాని నా రాజ్యం వదిలి వెళ్ళిపోకండి అని చెప్తాడు వృషపర్వుడు. దానికి అంగీకరించిన శుక్రాచార్యుడు
తన కూతురైన దేవయానిని పిలిచి శర్మిష్టకు శిక్ష వేయమని చెప్తాడు. అందుకు దేవయాని, ఇప్పుడు నేను యయాతిని వివాహం చేసుకొని నా రాజ్యానికి వెళ్ళిపోతున్నాను. శర్మిష్ట కూడా నాకు ఒక చెలికత్తగా నాతో పాటు నా రాజ్యానికి రావాలి. ఇక జీవితంలో శర్మిష్ట వివాహం చేసుకోవద్దు. ఇదే నేను శర్మిష్టకు వేస్తున్న శిక్ష అని చెప్తుంది దేవయాని. దానికి అంగీకరించి శర్మిష్ట కూడా దేవయానితో కలిసి ఒక చెలికత్తగా దేవయాని రాజ్యానికి వెళ్ళిపోతుంది. దేవయాని రాజ్యానికి వెళ్ళిన తర్వాత శర్మిష్టకు రాజ్యానికి బయట వైపున ఒక అరణ్యంలో చిన్న కుటీరాన్ని ఏర్పాటు చేసి అందులో శర్మిష్టను ఉంచుతుంది. దేవయాని మాత్రం అంతఃపురంలో రాజభోగాలు అనుభవించుకుంటూ సుఖంగా ఉంటుంది. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. శర్మిష్టకు ఆ అడవిలో ఉండడం అనేది చాలా బాధాకరంగా గడుస్తూ ఉంటాయి, రోజులు గడుస్తూ ఉంటాయి. ఇలా గడుస్తున్న సమయంలో దేవయానికి పిల్లలు పుడతారు. శర్మిష్ట మాత్రం ఒంటరిగా అడవిలోనే ఉంటుంది పాపం. అలా ఒకరోజు ఈ యయాతి వనవిహారానికి వెళ్తాడు. ఆ సమయంలో అతనికి అక్కడ ఒక కుటీరం కనిపిస్తుంది. ఆ కుటీరంలో శర్మిష్ట ఉంటుంది. శర్మిష్టని చూసి తన అందానికి ముగ్ధుడైన యయాతి శర్మిష్ట దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది అనే విషయం అడుగుతాడు. జరిగిన విషయం మొత్తం చెప్తుంది శర్మిష్ట. నాకు కూడా వివాహం చేసుకోవాలని ఉంది, నాకు కూడా పిల్లల్ని కనాలి అని ఉంది అని యయాతి దగ్గర ఏడుస్తుంది శర్మిష్ట. అది చూసిన యయాతికి జాలేసి శర్మిష్టని దగ్గరికి తీస్తాడు. ఆ విధంగా శర్మిష్టకి యయాతికి కలిసి మళ్ళీ పిల్లలు పుడతారు. ఈ విషయాన్ని శర్మిష్ట యయాతి ఇద్దరు ఒక్కటయ్యారనే విషయాన్ని దేవయాని వేగుల ద్వారా తెలుసుకొని ఆ విషయాన్ని తన తండ్రి అయిన శుక్రాచార్యుడికి తెలుపుతుంది. శుక్రాచార్యుడికి యయాతి పైన విపరీతమైన కోపం వస్తుంది. నా కూతుర్ని కాదని మళ్ళీ శర్మిష్ట దగ్గరికి వెళ్ళాడా, ఇలా ఎలా వెళ్తాడు అని కోపం వచ్చి యయాతిని పిలిచి అడుగుతాడు. యయాతి నిజం ఒప్పుకుంటాడు, నేను చేసింది తప్పే, నన్ను క్షమించండి అని. కానీ శుక్రాచార్యుడు వినకుండా అతనికి ముసలితనం రావాలి అని, దానితో పాటు వంధ్యత్వం కూడా రావాలి అని శాపం పెడతాడు. వెంటనే యయాతి శుక్రాచార్యుడి పాదాలపై పడి, గురువర్య, నాకింకా కామకోరికల మీద మోహం తీరలేదు, ఈ శాపాన్ని వెనక్కి తీసుకోండి అని అడుగుతాడు. దానికి శాంతించిన శుక్రాచార్యుడు యయాతిని చూసి, నీ పరివారంలో ఎవరైనా నీ బంధ్యత్వాన్ని, నీ ముసలితనాన్ని తీసుకుంటే వాళ్ళ యవ్వనాన్ని నువ్వు తీసుకొని కొన్నాళ్ళు సుఖించు, తర్వాత నీ ముసలితనాన్ని, నీ బంధ్యత్వాన్ని నువ్వే తీసుకొని వాళ్ళ యవ్వనాన్ని వాళ్ళకి ఇవ్వాలి. అలా గనక జరిగితే నా శాపానికి కొంత విమోచన ఉంటుంది అని చెప్తాడు శుక్రాచార్యుడు. తర్వాత యయాతి దేవయానికి పుట్టిన పిల్లల దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం మొత్తం చెప్పి, నా బంధ్యత్వాన్ని, నా ముసలితనాన్ని మీలో ఎవరైనా తీసుకుంటారా అని అడుగుతాడు. దానికి యయాతికి పుట్టిన కుమారులు ఎవరూ అంగీకరించరు. తర్వాత శర్మిష్టకు పుట్టిన పిల్లల దగ్గరికి వెళ్ళి అడుగుతాడు యయాతి. దానికి శర్మిష్టకు పుట్టిన పిల్లల్లో ఒక్కడైన పురుడు తన తండ్రి కోసం తన తండ్రి వంధ్యత్వాన్ని, ముసలితనాన్ని రెండింటినీ తీసుకొని తన యవ్వనాన్ని యయాతికి ఇచ్చి, శర్మిష్ట కొడుకైన పురుడు అప్పటి వరకు ఒక వంధ్యుడుగా ముసలివాడిగా మారిపోతాడు. తర్వాత యయాతి ఆ యవ్వనాన్ని తీసుకొని కొన్నాళ్ళు సుఖించిన తర్వాత మళ్ళీ తిరిగి తన కుమారుడు అయిన పురుడు దగ్గరికి వచ్చి అతనికి తన యవ్వనాన్ని ఇచ్చేసి అతని దగ్గర ఉన్న వంధ్యత్వాన్ని, ముసలితనాన్ని యయాతి తీసుకుంటాడు. ఆ సమయంలో యయాతి శర్మిష్ట కొడుకు అయిన పురుడు గొప్పవాడని, తండ్రి మాట జవదాటని వాడని, ఇటువంటి వాడు ప్రజలకు రాజైతే ఎంతో మంచి జరుగుతుందని పురుడిని రాజు చేస్తాడు. అప్పటి నుంచే పురువంశం మొదలవుతుంది. ఈ విధంగా దేవయాని ఎన్ని పనులు చేసినా, రాజ్యం కోసం ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా, శర్మిష్టని దూరం పెట్టి సాధించినా సరే చివరికి శర్మిష్ట కుమారుడే రాజవుతాడు. ఇక శుక్రాచార్యుడు ఒంటికన్ను వాడు అయిన విషయానికి వస్తే, బలిచక్రవర్తి అనే ఒక రాజు ఉండేవాడు. అతడు రాక్షసరాజు, కానీ రాజ్యాన్ని జనరంజకంగా మంచిగా పరిపాలిస్తూ ఉండేవాడు. ప్రజలకి ఏ కష్టం రాకుండా పరిపాలిస్తూ ఉండేవాడు. అయినా సరే రాక్షసులు ఈ భూమిపైన ఉండకూడదు అని దేవతలందరూ అనుకొని అతడి దగ్గరికి విష్ణుమూర్తిని వామన అవతారంలో పంపిస్తారు.
విష్ణుమూర్తి బలిచక్రవర్తి దగ్గరికి వచ్చి నాకు 3 అడుగుల స్థలం కావాలి అని అడుగుతాడు. దానికి బలిచక్రవర్తి నవ్వుతూ అంగీకరిస్తాడు. ఈ చిన్న బాలుడైన వామనుడికి నేను 3 అడుగుల స్థలాన్ని ఇవ్వలేనా అని. కానీ వామనుడికి బలిచక్రవర్తికి గురువు అయిన శుక్రాచార్యుడికి వచ్చింది ఓ చిన్న బాలుడు, ఒక బ్రాహ్మణుడైన వామనుడు కాదని, అతడు విష్ణుమూర్తి అవతారమని ముందే తెలుసుకుంటాడు. ఆ విషయం గురించి బలిచక్రవర్తికి శుక్రాచార్యుడు చెప్తాడు. అయినా సరే బలిచక్రవర్తి సాక్షాత్ విష్ణుమూర్తి నన్ను దానం అడగడానికి వచ్చినప్పుడు 3 అడుగుల స్థలం ఇవ్వడానికి నాకేంటి, విష్ణుమూర్తి నన్ను యాచిస్తున్నప్పుడు ఖచ్చితంగా నేను 3 అడుగుల స్థలాన్ని ఇస్తాను, అప్పుడు నేను చనిపోయినా పర్వాలేదు అని చెప్పి బలిచక్రవర్తి వామనుడికి 3 అడుగుల స్థలం ఇవ్వడానికి అంగీకరిస్తాడు. ఆ సమయంలో కలశంలోంచి నీళ్లు, అంటే దానం ఇచ్చేవాళ్ళు తీసుకునే వాళ్ళకి తర్పణం ఇవ్వాలి. అంటే ముందు దానం ఇచ్చే వాళ్ళ చెయ్యి పైన ఉంటుంది, తీసుకునే వాళ్ళ చెయ్యి కింద ఉంటుంది. కలశంలోంచి దానం ఇచ్చేవాళ్ళు తీసుకునే వాళ్ళ చేతిలో ముందుగా నీళ్లు వదిలి దానం ఇస్తున్నట్లు చెప్పాలి. అలా ఇస్తేనే ఆ దానానికి విలువ ఉంటుంది. నీళ్లు కలశంలోంచి బలిచక్రవర్తి చేతిలోంచి వామనుడి చేతిలోకి పొయ్యాలి అనే సమయంలో ఆ కలశానికి మధ్యలో ఉన్న రంధ్రంలో నీళ్లు బయటికి రాకుండా శుక్రాచార్యుడు ఒక భ్రమరం రూపంలో మారి అందులో ఆ రంధ్రంలో ఇరుక్కుంటాడు. అలా చేస్తే అందులోంచి నీళ్లు బయటికి రావు. అలా రాకపోతే దానం ఇచ్చే కార్యక్రమం అనేది జరగదని అతని ఉపాయం. కానీ ఇందులో ఏదో అడ్డుగా ఇరికిందనే విషయాన్ని తెలుసుకున్న వామనుడు అక్కడ ఉన్నది శుక్రాచార్యుడే అనే విషయం కూడా వామనుడికి తెలుసు కాబట్టి ఒక పుల్లని తీసుకొని ఆ పుల్లతోటి ఆ అడ్డుగా ఉన్న దాన్ని తొలగించడానికి కూర్చుతాడు. అది వెళ్ళి ఆ భ్రమరం కంటికి తగులుతుంది. ఆ భ్రమరం శుక్రాచార్యుడే కాబట్టి ఆ విధంగా శుక్రాచార్యుడి కన్ను పోయి శుక్రాచార్యుడు వంటి కన్నువాడు అవుతాడు. ఇన్ని చేసినప్పటికీ కూడా వామనుడు బలిచక్రవర్తి ఇచ్చిన దానాన్ని తీసుకొని ఒక కాలు ఆకాశం పైన, అంటే ఒక అడుగు ఆకాశం పైన, ఒక అడుగు నేలపైన, ఇక 3వ అడుగు ఎక్కడ పెట్టాలి అని బలిచక్రవర్తిని వామనుడు అడిగినప్పుడు నా నెత్తిపైన పెట్టండి స్వామి అంటే దానికి వామనుడు బలిచక్రవర్తి నెత్తిన కాలు పెట్టి బలిచక్రవర్తిని పాతాళ లోకానికి తొక్కేస్తాడు. ఈ విధంగా బలిచక్రవర్తి ఈ భూలోకంలోంచి పాతాళ లోకానికి వెళ్ళి పాతాళ లోకానికి బలిచక్రవర్తి రాజు అవుతాడు. దీనికి నిదర్శనంగా ప్రతి సంవత్సరం బలిచక్రవర్తి ఒకరోజు బయటికి వస్తాడని చెప్పి కేరళ వాళ్ళు ఓణం పండుగని జరుపుకుంటూ ఉంటారు. ఇప్పటికీ కూడా కేరళలో ప్రతి సంవత్సరం ఓణం పండుగని బలిచక్రవర్తి పాతాళ లోకంలోంచి వచ్చి వాళ్ళ ప్రజల్ని చూసి వెళ్తాడు అనే దానికి చిహ్నంగా జరుపుకుంటూనే ఉంటారు. ఇక శుక్రాచార్యుడి విషయానికి వస్తే శుక్రాచార్యుడు ఒంటి కన్నువాడ అయి అదేవిధంగా రాక్షసులందరికీ గురువుగా ఇంకా కొనసాగుతూనే ఉంటాడట. ఎప్పటికీ కూడా శుక్రాచార్యుడు ఒక ఆచార్య వంశంలో పుట్టినవాడైనప్పటికీ విష్ణుమూర్తి చేసిన ఒక చిన్న తప్పు వల్ల దేవతలకి శత్రువుగా మారి రాక్షసులకు గురువుగా మారుతాడు. ఇది శుక్రాచార్యుడి కథ.